అనంతపురం నగరంలో నారాయణ విద్యా సంస్థలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి చరణ్ అనే విద్యార్థి కళాశాల భవనంపైకి ఎక్కి మరి ఫీజుల వేధింపు కారణంతో మరణించి దాదాపు 6 రోజులు గడుస్తూ ఉన్నప్పటికీ నేటి వరకు ఇంతవరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఆ విద్యా సంస్థల యాజమాన్యాలపైన కేసు నమోదు చేయలేదు. ఇప్పటికే విద్యార్థి సంఘాలుగా అనేక రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఇప్పటి వరకు కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏమాత్రం కూడా స్పందించలేదు. ఇవాళ అనంతపురం జిల్లా పోలీస్ యంత్రాంగం పైన మరి విద్యార్థి సంఘాలకు కానీ ప్రజలకు కానీ అపారమైనటువంటి నమ్మకము ప్రేమ ఉంది. ఇవాళ ఏదైనా కానీ జిల్లాలో రాబరీ జరిగినా, హత్య కేసు జరిగినా, మర్డర్ కేసు జరిగినా కూడా ఇవాళ గంటల వ్యవధిలో ఛేదిస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా అనంతపురం జిల్లా పోలీసులో ఒక మంచి పేరుంది. ఇవాళ కానీ నారాయణ విద్యా సంస్థల్లో ఒక విద్యార్థి భవనంపై నుంచి ఎక్కి దూకి ఆ కళాశాల యాజమాన్యాలు అక్కడ ఉన్నటువంటి రక్తపు మరకలు పోలీసులు రాకనే చెరిపి వేసినా కూడా ఇంతవరకు కూడా నారాయణ కళాశాల యాజమాన్యాలపైన కేసు నమోదు చేయలేదు. ఇవాళ ఒక విద్యార్థిని చంపినటువంటి నారాయణ కళాశాల యాజమాన్యులేమో ఏసీ రూములలో కూర్చుంటున్నారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులకు అదేవిధంగా మరొక విద్యార్థులకు అలాంటి అన్యాయం జరగకూడదని చెప్పేసి రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే విద్యార్థి సంఘం నాయకులపైన వాళ్ళ పోలీసులు కేసు నమోదు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కూడా జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం స్పందించాలా? ఇవాళ విద్యార్థి నాయకులపైన కాదు కేసులు పెట్టాల్సింది ఆ విద్యార్థులు ఫీజుల వేధింపుతో వేధించి హత్యగా భావించినటువంటి నారాయణ విద్యా సంస్థల యాజమాన్యులపైన కేసు నమోదు చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా ఎస్పీ గారు కూడా విద్యార్థి సంఘాలుగా విన్నపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, మినిస్టర్లందరూ కూడా స్పందించాలా? అదేవిధంగా ఇవాళ గతంలో ఇవాళ ప్రతిపక్షంలో వైసీపీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఇదే ఎమ్మెల్యేలు, ఇదే ఎంపీలు విద్యార్థి సంఘాలతో అనేక రూపాయల పోరాటాల్లో పాల్గొని నారాయణ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అరికట్టాలని చెప్పేసి మాతో పాటు ఉద్యమంలో పాల్గొన్నారు. ఇవాళ మీకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్నటువంటి అంశాలన్నీ కూడా మర్చిపోయారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 3 మినిస్టర్లు కూడా స్పందించాలా? విద్యాశాఖ మంత్రి స్పందించాలా? తక్షణమే ఏదైతే విద్యార్థి మరణానికి కారణమైనటువంటి నారాయణ విద్యా సంస్థ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేసి మరి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఏఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో విజయవాడకు పిలుపునిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత వారం రోజుల నుంచి ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థి ప్రాణాలు తీస్తున్నటువంటి నారాయణ కళాశాలను సీజ్ చేయాలని, అదేవిధంగా కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని చెప్పేసి అనేక రూపాలుగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి ధర్నాలు చేస్తున్నప్పటికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు, పోలీసుల యంత్రాంగం కావచ్చు ఇంతవరకు కేసు నమోదు చేయకోకుండా ఆ కళాశాల పైన చర్యలు తీసుకోకుండా వాళ్ళ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వాటిని ఖండిస్తూ ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ ఏఎస్బి అదేవిధంగా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మళ్ళీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరు నారాయణ కళాశాలలో ఏదైతే మృతి చెందినటువంటి విద్యార్థి పైన తక్షణమే మీరు విచారణ చేసి ఆ కళాశాలను సీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారా లోకేష్ గారు మరి ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. మీరు కూడా ఒక యువకుడు, ఖచ్చితంగా ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యువకుడు అధికారంలోకి తెస్తే ఇక్కడ ఏదైతే కార్పొరేట్ శక్తుల్ని కూలగొట్టి ప్రభుత్వ విద్యని బలోపేతం చేస్తున్నటువంటి ఉద్దేశంతో అప్పుడు కూడా విద్యార్థి సంఘాలుగా విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఆ రోజు మీకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇవాళ మీరు కార్పొరేట్ శక్తులకి అండగా ఉన్నారు, ఈరోజు ప్రభుత్వ విద్యని నిర్వీర్యం చేస్తూ ఉన్నారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది. నారా లోకేష్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీరు చేతనైనటువంటి విద్యాశాఖ మంత్రి అయితే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నారాయణ కళాశాలని సీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. వారం రోజుల క్రితం నారాయణ జూనియర్ కళాశాలలో టీచర్ అని అబ్బాయి మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. వారం రోజులు గడుస్తున్న ఏదో రాష్ట్ర ప్రభుత్వానికి కానీ జిల్లా ప్రభుత్వానికి కానీ కనీసం ఒక అబ్బాయి చనిపోతే ఈరోజు వాళ్ళపైన బాధగానే లేకోకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు ఐక్య విద్యార్థి సంఘాలుగా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఈరోజు సవాలుగా మార్చున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే చెప్తున్నాం, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి
మంత్రి నారాయణని రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల్ని సీజ్ చేయాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని తెలియజేస్తున్నాం. వారం క్రితం టీచర్ అనే విద్యార్థి నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. విద్యార్థి సంఘాలుగా వారం రోజుల నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది విద్యార్థి ఆత్మహత్య కాదు, ఇది నారాయణ విద్యా సంస్థలు చేసిన హత్య. ఈ హత్య మీద నారాయణ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా, హత్యాయత్నం కేసు నమోదు చేయాలా అని చెప్పి వారం రోజులుగా విద్యార్థి సంఘాలుగా మేము ఉద్యమిస్తూ ఉంటే, మేమేదో న్యూసెన్స్ చేస్తున్నాం, మేమేదో ప్రజలకి ఆటంకం కలిగిస్తూ ఉన్నాం అని చెప్పి కుట్రపూరితంగా మా మీద కేసులు పెడతా ఉన్నారు అనంతపురం జిల్లా పోలీసు వాళ్ళు. మేము పోలీసు వారి మీద మాకు చాలా అపారమైన గౌరవం ఉంది. ప్రజలకు కూడా, అనంతపురం జిల్లా ప్రజలకు కూడా అపారమైనటువంటి గౌరవ మర్యాదలు ఉన్నాయి. మేము ఈ సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆ అబ్బాయి చనిపోయినటువంటి విధానాన్ని చూసైనా కూడా కనీసం మానవత్వంతో పోలీసు యంత్రాంగం ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఈ ఘటనకు పూర్తి స్థాయిలో బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బేషరతుగా సుమోటో కేసు అన్న ఫైల్ చేసి కనీసం వాళ్ళ మీద విచారణ చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే విద్యార్థి సంఘాలుగా విద్యార్థుల సంక్షేమం కోసం, విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం నిర్విరామంగా 24 గంటల పాటు 24 గంటలు, వారము, నెలల రోజులుగా మేము ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. మా మీద కేసులు పెడతా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు, మమ్మల్ని ఈ సమస్య గురించి మాట్లాడొద్దనేటువంటి ధోరణిలో ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది సరైంది కాదని చెప్పి పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ నారాయణ కళాశాల యాజమాన్యం మీద కేసులు నమోదు చేయాలా. అదేవిధంగా ఒక విద్యాసంస్థ, నారాయణ విద్యాసంస్థ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ బ్రాంచ్ని సీజ్ చేసి ప్రభుత్వానికి, పోలీసులకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఎన్ఎస్వై విద్యార్థి సంఘంగా, వామపక్ష ఐక్య విద్యార్థి సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం.